Hello guys, welcome back to my YouTube channel Civil Topics 19. Friends, ఈ రోజు వీడియోలో మనం what is d square by 162 in steel. ఓకేనా ఫ్రెండ్స్, ఈ d square by 162 ఎక్కడ వాడతారు, ఎలాంటి టైంలో వాడతారు, అసలు ఇది ఎందుకు వాడతారు అనేది ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకోబోతున్నాం. సో దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ d square by 162 అంటే ఏంటంటే వెయిట్ ఆఫ్ స్టీల్. ఇది స్టీల్ యొక్క వెయిట్ ని కనుక్కోవడానికి ఉపయోగిస్తారు. ఎప్పుడంటే వెన్ లెంత్ ఈస్ గివెన్, లెంత్ అనేది ఇచ్చినప్పుడు, ఈ లెంత్ కూడా స్పెసిఫిక్గా మీటర్స్లో ఉన్నప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ d స్క్వేర్ బై 162 అంటే ఏంటంటే వెయిట్ ఆఫ్ స్టీల్ అనమాట. స్టీల్ యొక్క వెయిట్ కనుక్కోవడానికి ఈ d స్క్వేర్ బై 162 ఫార్ములాని మనం ఉపయోగిస్తాం. ఓకేనా, అది ఎప్పుడంటే వెన్ లెంత్ అనేది మనకి ఇచ్చినప్పుడు, అలాంటి టైంలో ఈ d స్క్వేర్ బై 162 స్టీల్ యొక్క వెయిట్ని కనుక్కోవడానికి ఉపయోగిస్తాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, దెన్ తర్వాత దీని యొక్క డెరివేషన్, ఇది ఎలా వచ్చింది అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను. దాని తర్వాత థర్డ్ వన్ అప్లికేషన్. ఈ d స్క్వేర్ బై 162 అనేది ఎప్పుడు మనం వాడతాం, ఎలాంటి సిచ్యువేషన్లలో, ఎలాంటి ప్రాబ్లమ్స్లలో ఈ d స్క్వేర్ బై 162 అనేది మనకు ఉపయోగపడుతున్నది అనేది కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డెరివేషన్ మనం చూద్దాం. ఈ d స్క్వేర్ బై 162 ఎలా వచ్చింది అనేది మనం క్లియర్గా నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా, డెరివేషన్ దీని యొక్క డెరివేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే వెయిట్ ఆఫ్ బార్ ఫర్ మీటర్, వెయిట్ ఆఫ్ స్టీల్ బార్ పర్ మీటర్. ఓకేనా, మనకు కావాల్సింది మన స్టీల్ యొక్క వెయిట్ ఎంత ఉన్నది కనుక్కోవాలి కదా, అది ఒక పర్ మీటర్లో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో అందుకోసం ఏం చేసాం అంటే వెయిట్ ఆఫ్ స్టీల్ పర్ మీటర్స్లోకి రాసాను అనమాట. దెన్ తర్వాత దీనికి ఫార్ములా ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ స్టీల్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ స్టీల్. ఓకేనా, వాల్యూమ్ ఆఫ్ స్టీల్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ స్టీల్. మనం ఈ వాల్యూ అనేది ఎట్లా రాసుకోవాలంటే వాల్యూమ్ ఆఫ్ స్టీల్ అంటే ఫర్ సపోజ్ ఇక్కడ రాస్తాను, ఇది ఒక స్టీల్ బార్ అనుకున్నాం. ఈ స్టీల్ బారు లెంత్ 1 మీటర్ ఉంది. ఓకేనా, ఇది బార్ కాబట్టి ఇది డయామీటర్, బార్ అనేది డయామీటర్లో ఉంటుంది కాబట్టి దీని యొక్క ఏరియా అనేది π/4/d స్క్వేర్లో ఉంటుంది. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం దీని యొక్క ఏరియా కనుక్కుంటాం. ఓకేనా, వాల్యూమ్ ఆఫ్ స్టీల్, దీని యొక్క వాల్యూమ్ ఎంత అంటే π/4 ఇంటూ d స్క్వేర్ ఇంటూ 1 మీటర్. లెంత్ ఎంత ఉంది, ఏరియా ఇంటూ లెంత్ కదా. ఓకేనా, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, ఆ లెక్క ఇది ఏరియా, ఇది లెంత్. ఓకేనా, ఇది సర్కిల్ కాబట్టి దీని యొక్క ఏరియా π/4/d స్క్వేర్ ఇంటూ లెంత్. లెంత్ ఎంత వచ్చింది, 1 మీటర్ అంటే మనం కన్వర్ట్ చేసుకుంటే ఎంఎంలోకి 1000 అవుతుంది. ఇంటూ 7850 kg/m³. ఇది డెన్సిటీ ఆఫ్ స్టీల్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 7850 kg/m³ అనేది డెన్సిటీ ఆఫ్ స్టీల్. దెన్ తర్వాత π/4ని మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే 3.14/4 ఇంటూ d స్క్వేర్ ఇంటూ ఇక్కడ దీన్ని ఇంకో విధంగా ఎట్లా రాసుకోవాలి 1000 ఇంటూ 7850/kg. దీన్ని కన్వర్ట్ చేసుకోవాలా, ఎంఎంలో రాసుకున్నాం. ఇక్కడ కూడా మీటర్ క్యూబ్లో ఉంది, దీన్ని ఎంఎంలోకి రాసుకోవాలా. అందుకు కేజీని అట్లనే పెట్టి దీన్ని ఎంఎంలోకి ఎట్లా 1000 ఇంటూ 1000 ఇంటూ 1000. ఒక మీటర్కి ఎన్ని ఎంఎంలు, 1000 mm. అట్ట క్యూబ్ ఉంది కాబట్టి 3 టైమ్స్ రాసిన, ఎందుకంటే ఇక్కడ 1000 ఉంది, క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఈజీగా. రిమైనింగ్ 3.14 ఇంటూ d స్క్వేర్
ఇంటూ 7850 బై 1000 ఇంటూ 1000. దీన్ని మనం క్యాల్కులేట్ చేసి ఈ 3.14/4ని క్యాల్కులేట్ చేస్తే ఎంత వచ్చేదంటే 0.785 d² ఇంటూ దీని యొక్క వాల్యూ ఎంత వచ్చేదంటే 0.00785 దీని యొక్క వాల్యూ. ఈ రెండు దాన్ని మనం మల్టిప్లై చేస్తే ఈ డీని అట్టే పెట్టు, దీన్ని మల్టిప్లై చేస్తే 0.001622 ఇంటూ d². ఓకేనా, 0.001622 ఇంటూ d². దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ రాస్తాను. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 0.001622 డివైడెడ్ బై d² రాసుకోవచ్చు అనమాట. డివైడెడ్ బై d². ఓకే వెయిట్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే d² డివైడెడ్ బై 1/0.00162 ఇట్లా రాసుకోవచ్చు. దీన్ని మల్టిప్లైస్లో ఉన్నదాన్ని మనం డివైడ్ చేంజ్ చేసుకున్నాం అంతే. చేంజ్ చేసుకొని ఇది ఇక్కడ మల్టిప్లైలో ఉంది, ఇది 1/0.00162 ఇట్లా డివైడ్ చేసుకున్న తర్వాత దీని యొక్క ఆన్సర్ ఎంత అవుతుందంటే d² బై మామూలుగా ఈ 1/0.0016622 ఏమవుతుందంటే 162 అవుతుంది. ఓకేనా, d² బై 162 ఫైనల్గా ఇది స్టీల్ యొక్క వెయిట్ క్యాల్కులేట్ చేసుకోవడానికి ఫార్ములా. ఓకేనా, దీనికి మనం ఇక్కడికి వచ్చింది కదా, ఇది డిరైవ్ అయింది. దీనికి మనం ఎంత లెంత్ ఇచ్చినారనేది యాడ్ చేస్తే, ఇప్పుడు 1 మీటర్ ఇచ్చినారు కదా, 1 మీటర్ బదులు ఇక్కడ ఫర్ సపోజ్ 10 మీటర్స్ అన్నారనుకో, ఇక్కడ మనం 10 ఎల్ లెంత్. ఓకేనా, లెంత్ ఇది మీకు చెప్తాను. లెంత్ ఎల్ అనుకో, ఇక్కడ ఎల్ రాసుకోండి. ఓకే, ఈ వరకు దెన్ ఫైనల్గా చెప్తాను. ఫైనల్గా వెయిట్ ఆఫ్ స్టీల్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రాస్తాను, వెయిట్ ఆఫ్ స్టీల్. దెన్ ఫైనల్గా వెయిట్ ఆఫ్ స్టీల్ ఈజ్ ఈక్వల్ టు d² బై 162. ఇది యూనిట్ వెయిట్ ఆఫ్ కాంక్రీట్, యూనిట్ వెయిట్ ఆఫ్ స్టీల్. ఓకేనా, దాన్ని ఇంటూ ఎల్. ఇది ఫార్ములా. వెయిట్ ఆఫ్ స్టీల్ కనుక్కోవాలంటే d² బై 162 ఇంటూ ఎల్. ప్రాక్టికల్గా మనం ఇది ఎప్పుడు ఎలా ఉపయోగిస్తామనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో వెయిట్ చేయండి. అప్లికేషన్ ఎలా అంటే ఒక క్వశ్చన్ ఎగ్జాంపుల్గా ఒక క్వశ్చన్ తీసుకున్నాం. క్యాల్కులేట్ వెయిట్ ఆఫ్ స్టీల్ ఆఫ్ 8 mm బార్ ఆఫ్ లెంత్ 10 mm. Calculate the weight of steel bar. Okay, steel bar of 8 mm of length 10 meters. ఓకేనా, దీన్ని ముందు చెప్పిన ఫార్ములాని ఉపయోగించి మనం కనుక్కోవాలన్నమాట. ఓకేనా, మామూలుగా వెయిట్ ఆఫ్ స్టీల్ యొక్క ఫార్ములా ఏంది? d² బై 162 కదా. ఓకేనా, ఇది ఎప్పుడు ఉపయోగిస్తాం? లెంత్ అనేది ఇచ్చినప్పుడు. ఓకేనా, లెంత్ అనేది ఇచ్చినాడు కదా 10 మీటర్స్. ఓకేనా, ఇప్పుడు d² d అంటే mm ఎంత ఇచ్చింది? 8 mm. ఓకేనా, 8² బై 162 8 mm 162 ఇంటూ 10 మీటర్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 3.95 kg. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చెప్పినారు? ఒక స్టీల్ బార్ ఇచ్చినారు, దాని యొక్క సైజ్ ఎంతంట, డయామీటర్ ఎంతంట 8 mm ఇచ్చినారు, దాని యొక్క లెంత్ ఎంతంట 10 మీటర్ ఇచ్చినారు.
సో మనం ఏం కనుక్కోవాలంట, స్టీల్ ఎంత ఉందని కనుక్కోవాలి. ఓకేనా. d²/162. ఈ d²/162లో మనం 8 వెయిట్సే మనం వెయిట్ వచ్చాలి. వెయిట్ వచ్చిన తర్వాత ఇంటూ ఎంత లెంత్ ఉంది 1 మీటర్కే మనకు వచ్చేది. మనకి ఎన్ని మీటర్లు ఉన్నాయి, 10 మీటర్లు ఉంది కాబట్టి 10 వేసినాం అంతే. ఇది d²/162 అనేది ఒక యూనిట్కి మాత్రమే, ఒక మీటర్కి మాత్రమే. మనకి ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్లు ఇక్కడ ఇంటూ మల్టిప్లై చేస్తే మనకు వస్తుంది అనమాట. ఇప్పుడు టోటల్గా ఎంత వచ్చింది, 3.95 kg వెయిట్ ఆఫ్ స్టీల్.